సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. బాలీవుడ్ లో స్టార్ కిడ్స్ యుగం స్టార్ట్ అయింది. కపూర్ ఫ్యామిలీ, ఖాన్స్ ఫ్యామిలీ జోడీ కడుతున్నాయి. యంగ్ తరం టైం వచ్చేసింది. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ జోడీ క్యూరియాసిటీని కలిగిస్తుంది. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో వస్తున్న ఆ క్యూటెస్ట్ పేరేదో చూద్దాం. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్, అతిలోక సుందరి శ్రీదేవి చిన్న తనయ ఖుషీ కపూర్ యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ సిల్వర్ స్క్రీన్ పైకి అఫీషియల్ ఎంట్రీ ఇవ్వలేదు. ఈ ఇద్దరు కలిసి ఒకేసారి బిగ్ స్క్రీన్ పైకి లావ్యపాతో వస్తున్నారు. తన సినీ కెరీర్లో ఒక్కసారి కూడా జోడీ కట్టని అమీర్ అండ్ శ్రీదేవి చిల్డ్రన్ లవ్యపాతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. తమిళ హిట్ మూవీ లవ్ టుడే రీమేక్ గా వస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రీసెంట్లీ ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. మచ్ యాంటిసిపేటెడ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న లవ్యాపా జునైద్ ఖాన్, ఖుషీకి చాలా కీలకం. ఎందుకంటే జునైద్ ఖాన్ నటించిన మహారాజా, ఖుషీ యాక్ట్ చేసిన ది ఆర్టిస్ట్ కూడా ఓటీటీలో వచ్చి సందడి చేశాయి. ఈ ఇద్దరికి ఇదే ఫస్ట్ సిల్వర్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్. ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్, ఫాంటమ్ బ్యానర్లపై తెరకెక్కుతున్న లవ్యాపాకు అద్వైత్ చందన్ దర్శకుడు. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడ్డంతో ప్రమోషన్లను స్పీడప్ చేశారు మేకర్స్. ఒక్కొక్క సాంగ్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. రీసెంట్లీ కౌంట్ కిన్నా జరూరీ సి సాగిపోయే ఎమోషనల్ సాంగ్ విడుదల చేశారు. ఈ లవ్ అండ్ రొమాంటిక్ సినిమా ఈ ఇద్దరు స్టార్ కిడ్స్ కు హిట్ అందిస్తుందా లేదా? వెయిట్ అండ్ సీ. ఆ క్రేజీ ప్రాజెక్ట్ చేతులు మారుతుందా? బాలీవుడ్ స్టార్ హీరో నుండి టాలీవుడ్ యంగ్ హీరో చెంతకు చేరిందా? అకౌంట్లో భారీ హిట్ ఉన్నా ఆ దర్శకుడికి తిప్పలు తప్పట్లేదా? చివరకు తాననుకున్న స్టోరీకి సరైన హీరో దొరికినట్లేనా? హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్ తో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. చిన్న సినిమాతో 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టుకుని ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయ్యాడు. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు అతడి పేరు మారుమోగిపోయింది. దీంతో అతడితో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు యంగ్ హీరోలు. ఇదే ఫేమ్ తో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసి అప్కమింగ్ ప్రాజెక్టుల విషయంలోనూ హడావుడి చేశాడు. బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ తో కలిసి ఒక పాన్ ఇండియా ప్రాజెక్టు స్టార్ట్ చేశాడు ప్రశాంత్. కథా చర్చలు కూడా జరిగాయి. కానీ క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. ఆ తర్వాత రిషబ్ శెట్టితో జై హనుమాన్ స్టార్ట్ చేశాడు. అలాగే తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మహంకాళిని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు స్టోరీని అందిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఇదే కాకుండా అంతకుముందే అనౌన్స్ చేసిన అధిరా ఎంతవరకు వచ్చిందో అప్డేట్ లేదు. ఇవే కాకుండా నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో డెబ్యూ సినిమాని ప్లాన్ చేస్తున్నాడు. అయితే తన డ్రీమ్ ప్రాజెక్ట్ బ్రహ్మరాక్షస మాత్రం సెట్ కాలేదు. రణవీర్ సింగ్ నుండి క్విట్ అయిన ఈ ప్రాజెక్ట్ ప్రభాస్ చెంతకు వచ్చిందన్న టాక్ వచ్చింది. కానీ బాహుబలి నుండి భల్లాల దేవకు చేరిందని సమాచారం. టాలీవుడ్ హల్క్ రానాకు ప్రశాంత్ వర్మ చెప్పిన కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇన్నర్ టాక్. నెగిటివ్ షేడ్స్ ఎక్కువగా ఉండే బ్రహ్మరాక్షసులు దగ్గుబాటి వారసుడు టైటిల్ రోల్ పోషించబోతున్నాడని తెలుస్తోంది. బాహుబలి వేటయాన్ తర్వాత మరోసారి రానా ప్రతినాయకుడిగా ఆకట్టుకోబోతున్నాడన్నమాట. మరి ప్రశాంత్ వర్మ తాను అనుకున్న స్టోరీకి సరైన హీరో దొరికినట్లేనా? ఇళయ దళపతి విజయ్ తన అప్కమింగ్ ప్రాజెక్ట్ గురించి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వబోతున్నాడా? అనిల్ రావిపూడి కాదంటే ఆ దర్శకుడు డీల్ చేస్తున్నాడా? మమితా బైజు ఏ క్యారెక్టర్ చేస్తోంది? టైటిల్ ఎప్పుడు అనౌన్స్ చేయబోతున్నారు? హ్యావ్ లుక్. వరల్డ్ వైడ్ గా అత్యంత ఫ్యాన్ బేస్ ఉన్న కోలీవుడ్ యాక్టర్లలో ఒకరు ఇళయ దళపతి విజయ్. ఆయన సినిమా వస్తుందంటే థియేటర్లు తగలబడాల్సిందే. ఆయనకున్న క్రేజ్ వేరే లెవెల్. కానీ సడన్లీ పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేసి సినిమాలకు ఎండ్ కార్డ్ వేస్తున్నట్లు ప్రకటించి అభిమానుల్ని నిరాశకు గురిచేశాడు. లాస్ట్ ఇయర్ గోట్తో ఎంటర్టైన్ చేసిన విజయ్ తలపతి 69ని పట్టాలెక్కించాడు. ఇదే ఈ స్టార్ హీరో లాస్ట్ మూవీ కాబోతుందంటూ వార్తలు గుప్పమన్నాయి. ప్రెజెంట్ తలపతి 69 షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇది తెలుగు హిట్ మూవీ భగవంత్ కేసరి రీమేక్ అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ అనిల్ రావిపూడికి విజయ్ ఆఫర్ చేయగా సున్నితంగా తిరస్కరించడంతో హెచ్ వినోద్ చేతికి దర్శకత్వ బాధ్యతలొచ్చాయని ఇన్నర్ టాక్. నీరుకొండ పర్వాయ్, వాలిమై తనియుతో అజిత్ కు హ్యాట్రిక్ హిట్ అందించాడు వినోద్. పూజా హెగ్డే, ప్రేమలుతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిన మమితా బైజు హీరోయిన్లు. తెలుగులో శ్రీలీల పోషించిన పాత్రనే మమితా పోషిస్తున్నట్లు టాక్. బాబీ డియోల్ విలన్ రోల్ చేస్తుండగా గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి కీ రోల్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వబోతున్నారు తలపతి 69 మేకర్స్. టైటిల్ అనౌన్స్ చేయనున్నారు. మొత్తానికి అభిమానులకు బిగ్గెస్ట్ ఫీస్ట్ ఇవ్వబోతున్నారు. మరి ఈ సినిమా విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ఎంతవరకు యూజ్ అవుతుందో చూడాలి. లో బడ్జెట్ మూవీస్ మాలీవుడ్ కి వరంగా మారాయి.
రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఓ చోటా పిక్చర్ సెన్సేషన్ హిట్ అందుకుంది, మంచి వసూలును రాబట్టుకుంటోంది. ఈ ఏడాది విడుదల కాబోయే చిన్న సినిమాలకు బూస్టప్ గా మారింది. అలాగే మలయాళ స్టార్ డైరెక్టర్ ప్రెజెంటర్ గా మారి తన అసిస్టెంట్ కు డైరెక్టర్ గా ఛాన్స్ ఇస్తున్నాడు. ఈ సినిమా విశేషాలేంటో తెలియాలంటే మలయాళ సినీ రౌండ్ అప్ ని చూడాల్సిందే. మాలీవుడ్లో సంక్రాంతిని టార్గెట్ చేస్తూ కొన్ని సినిమాలొచ్చాయి. వాటిలో ఒకటి రేఖా చిత్రం. ఐడెంటిటీ లాంటి స్టార్ కాస్ట్ సినిమా బరిలో ఉన్నప్పటికీ డేర్ చేసి జనవరి 9న థియేటర్లోకి వచ్చి ప్రేక్షకులను అలరించింది. ఆసిఫ్ అలీ, అన్వేషణ రాజన్ జంటగా నటించిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ జస్ట్ 6 కోట్లు పెట్టి నిర్మించగా 50 కోట్లను వసూలు చేసింది. ప్రీస్ట్ తో హిట్ ఇచ్చిన జోఫిన్ టీచాకో ఈ సినిమాకు దర్శకుడు. ఇందులో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి క్యామియో రోల్లో నటించారు. కావ్య ఫిల్మ్ కంపెనీ ఆన్ మెగా మీడియా పతాకంపై వేణు కున్నపిలి నిర్మించాడు. స్టార్ డైరెక్టర్ జీతు జోసెఫ్ ప్రెజెంటర్ గా రాబోతున్నాడు. తన దగ్గర అసోసియేట్ గా పనిచేసిన మార్టిన్ జోసెఫ్ ను డైరెక్టర్ ను చేస్తున్నాడు. RTX ఫేమ్ షేన్ నిగమ్ హీరో. E4 ఎక్స్పెరిమెంట్స్ బ్యానర్ పై ముఖేష్ ఆర్ మెహతా మరియు సివి సారథి బెడ్ టైమ్ స్టోరీస్ తో కలిసి నిర్మిస్తున్నారు. షేన్ నిగమ్ తమిళ చిత్రం మద్రాస్ కారంతో పలకరించాడు. కిచ్చా సుదీప్ ఇంటి నుండి మరొకరు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇందులో ఒక బ్యూటీ దాదాపుగా ఖరారైంది. ఫస్ట్ సినిమాతో రిస్క్ కు రెడీ అవుతున్నారు ఈ వర్ధమాన నటుడు. ఇంతకీ సుదీప్ ఇలాకా నుండి వస్తున్న ఆ హీరో ఎవరు? ఏ జోనర్ మూవీతో వస్తున్నారు? కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ మేనల్లుడు సంచిత్ సంజీవ్ హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. రీసెంట్లీ అఫీషియల్ అనౌన్స్మెంట్ జరిగింది. వివేక అనే కొత్త దర్శకుడు సంచిత్ ను డీల్ చేస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమా నెక్స్ట్ మంత్ నుండి సెట్స్ పైకి వెళ్లబోతుంది. సుప్రియాన్వి ప్రొడక్షన్స్ KRG స్టూడియోస్ పై తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సంచిత్ సరసన యాక్ట్ చేయబోతుంది కన్నడ నయా బ్యూటీ కాజల్ కుందర్. KTM లైన్ మ్యాన్, పీప్ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కాజల్ కిచ్చా సుదీప్ మేనల్లుడితో జోడీ కడుతుంది. KTMలో దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టితో కలిసి యాక్ట్ చేసింది అమ్మడు. ఇవే కాకుండా బాండ్ రవి, మాయా కన్నడితో లాంటి చిత్రాల్లో స్కోప్ ఉన్న రోల్స్ చేసి మంచి మార్కులు కొట్టేసింది. అలాగే ఇప్పటికే కంప్లీట్ చేసిన బిలీ చుక్కీ హల్లీ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఈ మూవీకి మెయిన్ లీడ్ గా కమిట్ అయింది. ఇప్పుడు అల్లుడితో ఆఫర్ కొల్లకొట్టిన ఆమె ఫ్యూచర్ లో మామ సుదీప్ తో యాక్ట్ చేస్తానన్న హోప్స్ వ్యక్తం చేస్తుంది. త్వరలో ఈ ప్రాజెక్టు టైటిల్ అనౌన్స్మెంట్ చేయనున్నారు మేకర్స్. మరి మేనమామల అల్లుడు గుర్తింపు తెచ్చుకుంటాడో, ఈ నట వారసుని కన్నడిగులు ఆశీర్వదిస్తారో లేదో చూడాలి.